మత ఉన్మాదం అంటే ఈ మతం కాబట్టి వివక్ష చూపెడుతున్నారు అంటూ పదే పదే భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తుంటారు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీను. కాకపోతే భారతీయ జనతా పార్టీ రూలింగ్ స్టేట్స్లో ఎక్కడా కూడా వీళ్ళు ముస్లింలు కాబట్టి మేము వీళ్ళకి అన్నం పెట్టాం, వీళ్ళు క్రైస్తవులు కాబట్టి మేము ఈ డబ్బులు ఇవ్వం అని ఎక్కడా చెప్పట్లేదు. వాళ్ళకి ప్రత్యేకించి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ముస్లింలని, వాళ్ళు క్రైస్తవులను ప్రత్యేకించి ఎందుకు ఇవ్వాలి, ఇస్తే అందరికీ ఇవ్వాలి కదా. వాళ్ళ కోసం ప్రత్యేక బడ్జెట్లు ఏంటి, హిందూ బడ్జెట్ అని ఏం పెట్టట్లేదు కదా అంటది బీజేపీ. అదిగో అదే వివక్ష అని చెప్పి మాట్లాడతారు వీళ్ళంతా. బాగానే ఉంది. ఇప్పుడు మరి అంటే ఒక ముస్లింలు క్రైస్తవుల్లో పేదరికం ఎక్కువ ఉంది కాబట్టి అందుకోసం మేమందరం వాళ్ళ కోసం తపన పడుతున్నాం అని చెప్పేటటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సొంత ఆస్తుల్ని కోల్పోయి, సొంత వాళ్ళని కోల్పోయి అనాథ బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా అందరినీ కాదే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడిట్లలో అంటే ఈ మూడు ఒకప్పుడు మన దేశంలో పార్ట్లు కాబట్టి అక్కడున్న మన వాళ్ళని తీసుకొస్తానంటే దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి వాళ్ళని తీసుకురావడానికి వీల్లేదు అంటాం. అంటే మరి వామపక్షానికి మానవత్వం ఉందా? మత ఉన్మాదం, హిందూ మత ద్వేషం కాక మరేదైనా ఉందా? ఆలోచించాల్సింది.